ఆనాడు అపోస్తులందరూ కూడా క్రీస్తు పునరుత్థానం గురించి, క్రీస్తు లేపబడటం గురించి ఇది చెబుతుంటే ఈ రోజు ప్రపంచంలో బోధకులు ఏమని ప్రకటిస్తున్నారు చెప్పండి? మీకు రోగాలు పోవాలా రండి, మీకు ఆర్థిక సమస్యలా రండి, మీకేదైనా సమస్య ఉందా రండి అని ప్రకటించే వాళ్ళు మనం చూసాం. గాని ఇదిగో క్రీస్తు మృతుల్లో నుంచి లేపబడ్డాడు, ఇదిగో మీకు కూడా పునరుత్థానం ఉంది అని ప్రకటించేవాడు ఒక్కడిని మనం చూపించగలమా? ఒక్కడిని. వారి ప్రాణాలు పోతున్నా, వారిని పట్టుకుని కొడుతున్నా, వారిని ఈడ్చుకుని పోతున్నా, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. ఏంటి చూశారు వాళ్ళు? ఏం విన్నారు వాళ్ళు? ఇదిగో క్రీస్తుని హింసించి బాధించి చంపటాన్ని వారు చూశారు, సమాధి చేయటం వారు చూశారు, తిరిగి లేవటం చూశారు. కాబట్టి ఆయనకి సాక్షులుగా నిలబడ్డారు. ఆయన పునరుత్థానానికి సాక్షులుగా నిలబడ్డారు. అది వాళ్ళు చెప్పిన సాక్ష్యం. నువ్వు చెబుతావు, నేను చెబుతావు. ఏ సాక్ష్యం? మా ఇంట్లో గేదె నిందని సాక్ష్యం చెబుతావు నువ్వు. సిగ్గుండాలి.